Shalimar Jewelry Dasara Diwali Dhamaka offer. Flat 6% VA on gold jewelry. Offers only in Kakinada, Rajahmundry, Eluru. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్. అతను మనతో ఉన్నాడు. ఆయనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ బిగ్ బాస్ తన జర్నీ ఈ 4 వారాలు ఎలా నడిచింది, ఎలా గడిచింది, ఎన్ని ఘట్టాలను దాటుకొని వచ్చారు, అసలు కంటెస్టెంట్లు అందరూ కరెక్ట్గా ఉన్నారా, లేదా మాస్క్ మ్యాన్ని మాస్క్ ఆల్ తీసుకున్నారా, ఇలాంటివి మనకు తెలియని విషయాలు ఈయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ హరీష్, హరిత హరీష్ గారు, ఆర్ మాస్క్ మ్యాన్, ఆర్ హరీష్, ఆర్ నిజమైన మాస్క్ వేసుకున్న హరీష్ అని అన్న ఏమని పిలవాలి మిమ్మల్ని? మీరు ఎన్నన్నా అన్నిటికీ సరిగ్గా సమాధానం ఇచ్చేస్తా. ఎందుకంటే బీ ఫియర్లెస్ బీ రాసుకుని స్ట్రాంగ్. నేను ఏదైతే ఉందో అదే హుడీస్ నేను కొనుక్కున్నా. అంటే వేసుకోవడం వేరు, కొటేషన్లు మోటివేషన్ అది లోపల ఉన్నది బయటకు మీ అందరు కనబడాలి కదా. యాక్షన్స్ రూపంలో కనబడితే అట్లీస్ట్ వర్డింగ్ రూపంలో కనబడుతుంది కదా. అంటే మనం చేసేది ఎవరికి కనబడాల్సిన అంటే ఏం కాదు, ఉంటేనే వచ్చేది. ఉందంటారు. ఉంది, చూసారు కదా, ఇంకా చూస్తారు ముందు ముందు. ఓకే, నేను ఇంట్రో చెప్తున్నప్పుడు ఒక సారీ పాపం హాయ్ చెప్పలేదు. కమాన్, బ్రింగ్ ఇట్ ఆన్, బ్రింగ్ ఇట్ ఆన్, బ్రింగ్ ఇట్ ఆన్, కమాన్. నేను ఇంట్రడక్షన్ చెప్తున్నప్పుడు మనతో ఉన్న అతను హరీష్ అన్న, అతను అని అన్న, ఏమన్నా ప్రాబ్లమా? అంటే అదే చెప్తున్నా కదా, మీరు అతనని పిలవండి, ఏదన్నా పిలవండి, ఓకేనా. తర్వాత నేను అనేవి కూడా తీసుకునే కెపాసిటీలో మీరు ఉండాలి. ఓకే, డన్. అదే చెప్పా కదా, మీరు ఒక మెట్టు దిగజారినప్పుడు నేను జారుడు బల్లాగా ఇంకా కింద జారుతా. కానీ అదేంటంటే ఆ డెకోరం మెయింటైన్ చేయాలి. కాబట్టి నేను ఇప్పుడు లైఫ్లో నేర్చుకుంది ఏంటంటే పరిణితి అంటాం కదా. ఓకే, అదేంటంటే ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మర్యాద ఇవ్వండి, మర్యాద పుచ్చుకోండి. అందుకని మీరు అని అందరూ సంభవిస్తున్నారు. నన్ను నువ్వనే ఏకవచనం సంభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకన్నా వయసు చాలా పెద్దోళ్ళు ఉండాలి, లేకపోతే నేనంటే చాలా అమితమైన ప్రేమ ఉండాలి, ర్యాపో రిలేషన్, ఫ్రెండ్షిప్ ఉండాలి. అవన్నీ లేనప్పుడు మీరు అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది రిలేషన్. నువ్వు అంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఐ యాక్సెప్ట్. ఎందుకంటే నేను అలాంటి పర్సన్స్ ని చూసాను. లైక్ అమ్మాయిలు కొంతమంది నువ్వు అంటే ఫీల్ అయ్యే అమ్మాయిలు ఉన్నారు, కానీ అబ్బాయిలకి నువ్వు అంటే ఫీల్ అయ్యే అబ్బాయిలు నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు కలవలేదు. ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అతనిలో తప్పు ఏంటో నాకు అర్థం కాల. వారు ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇప్పుడు అక్కడ చెప్పడం కుదరదు. ఇప్పుడు చెప్తాను, ఒక థర్డ్ పర్సన్ మనం అడ్రస్ చేసేటప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చదువుకుని పూర్తిగా తెలుగు రావట్లేదు, హిందీ రావట్లేదు, ఇంగ్లీష్ వచ్చి ఏది వచ్చి రావట్లేదు, క్లారిటీ ఉండట్లా. వారు, ఆయన, అర్థం కాల, అతను అగైన్ మళ్ళీ ఏకవచనం. ఇప్పుడు ఏం చేస్తా అంత సీరియస్ కాంటెక్స్ట్ కూడా ఇప్పుడు అబ్జర్వ్, నేను ఆ బౌండరీస్ మెయింటైన్ చేస్తున్నట్టు వెరీ కాన్షియస్ గా ఉంటాను కదా. అది మనం కూడా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. అది చెప్పట్లాగా డిగ్నిటీయా డర్టీయా అది మన కాల్. నేను డిగ్నిటీగా ఉండాలని ట్రై చేస్తున్నా. ఇంకోటి మీరు సంబంధించి మాట్లాడుతున్నా, నేను ఉదాహరణ చెప్తా. ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి నిజమైన కారకులు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి. ఆయన మా తమ్ముడు కొలీగ్, నాకు తర్వాత నాకు రూమ్మేట్ 2007, 8, 9 ఐ థింక్ అప్రాక్సిమేట్లీ. అప్పటి నుంచి నాకు అంత చనువు, నాకు రూమ్మేట్ అయినా కూడా ఏ రోజు కూడా నువ్వు అనేది రాలేదు. జగన్ మీరు ఇవాళ రోజుకి కూడా అలానే నువ్వు అని మాట్లాడే ఫ్రెండ్స్ నాకు కొంతమంది ఉన్నారు ఏకవచనంతో. తప్పలేదు, చెప్పలే కదా. ఇప్పుడు రిలేషన్ ర్యాపో. ఇప్పుడు జగన్ మోహన్, ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మీరని పిలుస్తా. ఆయన జగన్మోహన్ రెడ్డి అని ఎలా అయితే అన్నారు, అతను జగన్మోహన్ రెడ్డి, తప్పేంటి? అది ఏమైపోయిందంటే చెప్పలా, కొంతమందికి మీద అభిమానం, గౌరవం ఉన్నా కూడా మీరు దగ్గర ఉండిపోతే కొంతమంది నువ్వు వరకు వెళ్తుంది. అండ్ ఇంకొకటి నాకు ఇది చెప్పేటప్పుడు ఒక చిన్న క్లారిటీ ఇచ్చారు. మీరు అనండి పర్లేదు, కానీ నేను అనాల్సి వస్తుంది అని అన్నారు కదా. అంటే అది క్లారిటీ ముందే ఎందుకు ఇవ్వలేదు? అగ్ని పరీక్షలు ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చా కదా. ఏమని? అరే అసలు ఫస్ట్ నుంచి డే 1 నుంచి అందరికి క్లారిటీ ఉంది. ఏమని? అతను కూడా అనొద్దు. అరే అసలు ఫామ్ రాసినప్పుడు ఫామ్ లో కూడా ఉంది కదా. అంటే ఇప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఒక పెద్ద ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తెలుగు ఏదైతే ఉందో, పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష, మధ్య బాల శిక్ష అని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ అక్షరాలు మొత్తం మాల మొత్తం తయారు చేసి ఇవ్వాలి. అంత టైం లేదు కదా శివ చెప్పండి మీరు. సో కాబట్టి ఆ మర్యాదపూర్వకమైన మాటలు అది మీరు మాట్లాడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అది చెప్పట్లా డిగ్నిటీ అండ్ డర్టీ అని. ఇంకో విషయం చెప్పాలి, ఒక గొప్ప ఆయన, పెద్ద ఆయన, మన ఇండస్ట్రీకి 2 కళ్ళులు ఒక కళ్ళు ఆయన. బ్రదర్ ఎలా ఉన్నారు మీరు?
చూసారు కదా, ఆ, చూడు. అవునా కదా? ఉమ్. ఆదర్శంగా తీసుకుని చాలా మంది ఉంటారు కదా. ఉమ్. సో అలా కొంతమంది పెద్ద పెద్ద దిగ్గజాలను చూసినప్పుడు మనం కూడా ఏంటంటే ఒక డెకరం మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ఉమ్. లైఫ్లో నేర్చుకునే లెసన్స్, ఉమ్. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్, ప్రతి జీవి కూడా ఇంపార్టెంటే. ఉమ్. చిన్న అని పెద్ద అని కాకుండా మీరు అని సంబోధించి మాట్లాడితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రిలేషన్. బాగుంది బ్రో. మీరు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి ఇంత రెస్పెక్ట్ కోసం మాట్లాడుతున్నారు కదా. మరి నాగార్జున గారు ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తి, ఒక హోస్ట్, బిగ్ బాస్ సీజన్ హోస్ట్. ఆయన ముందు కాలు వేసుకొని కూర్చోవడం అది రెస్పెక్ట్ అంటే అక్కడ లేదా రెస్పెక్ట్? పుష్ప సినిమా మీరు బ్యాన్ చేస్తారా? పుష్ప సినిమాకి నాకు సంబంధం లేదండి bro. అదే ఇప్పుడు చాలా అని మీకు అర్థమైపోయింది నేను మ్యాటర్. అన్నది నేను మీ మీకు పాయింట్, అర్థమైంది కదా నేను మ్యాటర్. అన్న పాయింట్ నేను ఏంటంటే డైలాగ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా. నాకు అర్థమైంది, నేను అన్న పాయింట్ మీది. అంటే శివ అది కూడా ఇప్పుడు నా నోరు నా ఇష్టం, నేను ఏదైనా అంటానని కూడా శివ అనొచ్చు. అక్కడ చూడాలి మీరు. సోఫా మీద కూర్చున్నప్పుడు మీరు కూడా హౌస్ లో ఉండొచ్చారు కదా. ఆ, ఆ. సోఫా మీద కూర్చున్నప్పుడు ఉమ్. ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజ్లో చాలా ప్లేస్ కన్స్ట్రెంట్ ఉంటుంది. ఒక ఎడ్జ్ లో కూర్చోవలసి వస్తుంది. మీ సుమన్ శెట్టి గారిని చూస్తే పాపం చాలా ఎడ్జ్ లో కూర్చొని ఉంటారు. రెండు, నాకు ఒక మెడికల్ కండిషన్ ఉంది. ఓకే, మీకు తెలుసో లేదో, నాకు సర్జరీ అయిన తర్వాత నుంచి నా కాలు కింద కన్నా కూడా పైన ఇన్క్లినేషన్ లో ఉండాలి. సో ఈ రెండు రీజన్స్. మూడు, నేను ఇంకొకటి కూర్చునే కంఫర్ట్ బేస్ చేసుకుని కూర్చుంటా. డిస్రెస్పెక్ట్ అనేది లోపల మనసులో ఏ మూలన కూడా ఉండదు నాకు. అందరికన్నా ముందు సార్ రాగానే ఫస్ట్ లేచి నుంచునే వాళ్ళు వింటారు. కాబట్టి పాత ఫుటేజ్ ఎక్కడైనా సరే ఏ వీకెండ్ ఎపిసోడ్ ఓపెన్ చేసి చూడండి, తక్కువ నా కాలు కండిషన్ బాగోపోయినా నొప్పి ఉన్న ఫస్ట్ లేచి ఆ గౌరవం, మర్యాద, ఆ అభిమానం, ప్రేమ అనేది నా మాటల్లో, నా చేతల్లో కనబడుతుంది. అక్కడ వేరు రీజన్స్ వల్ల మనం కూర్చున్నప్పుడు డ్రెస్ లేకపోతే కంఫర్ట్ వల్ల అలా కూర్చునే తప్ప అసలు కాలేజ్ కూర్చుంటాం అనేది మన దౌర్భాగ్యం. ఏంటంటే ఇండియాలోనే అది పట్టించుకుంటారు. ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాల్లో కాలేజ్ కూర్చున్నావా, అలా కూర్చున్నా, ఇలా కూర్చున్నా పట్టించుకోరు. వెరీ సివిలైజ్డ్ అండ్ వెరీ డెవలప్డ్ కంట్రీస్. సింపుల్ లాజిక్. మీరే డెవలప్ అవ్వలేదు, ఇంకా వాళ్ళ గురించి డెవలప్ అయ్యాను. అతనంటేనే మీరు తప్పు అంటున్నారు, అక్కడేమో అతనేంటి అదే కాలేజ్ కూర్చుంటాం చాలా బాగుంటుంది. అంటే అక్కడ ఇంగ్లీష్ లో కొన్ని మామూలు డైరెక్ట్ గా ఎఫ్ వర్డ్స్ వాడతారు, అలాంటి వర్డ్స్ అంత డెవలప్ అయింది. మీరు అతనంటేనే ప్రతి పట్టించుకో. ప్రాంతంలోంచి ఉన్న బ్యూటీ తీసుకోవాలి, అవునా కదా? ఆ. మంచిగా తీసుకోవాలి. సో మంచిగా తీసుకున్నా కాబట్టి ఎఫ్ అనే వర్డ్ ఇక్కడ యూజ్ చేయట్లా. ఫారెన్ నుంచి ఎఫ్ తీసుకోవట్లా. ఓకేనా? సివిలైజేషన్ ఎలా ఉంటుంది అక్కడ, సివిలైజ్డ్ ఎలా అంటే ఉంటుంది అక్కడ అన్నోన్ పర్సన్స్ కూడా హాయ్ చెప్పుకుంటారు, మంచిగా మాట్లాడుకుంటారు, జస్ట్ ఫ్రెండ్లీగా కలిసిపోతూ ఉంటారు. మీకు ఒక విషయం చెప్పనా సార్, మీరు అడిగారు కదా ఇందాక, మీ కెమెరామ్యాన్ వచ్చి కెమెరా హెల్ప్ చేస్తున్నా, ఎవరున్నా సరే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నేను ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటానో ప్రతి ఒక్కరిని ఎలా పలకరిస్తానో నాకు తెలుసు. సింపుల్. ఓకే, నాకు దాని నుంచి అడగాలని ఉంది. అదే నేను మీ ప్రెస్ మీట్ చూసినప్పటి నుంచి నేను అడగాలనుకుంటున్నాను. అరే మీరు ఇప్పటి నుంచి అడగలేకపోతున్నారండి శివ, ఎందుకు వణుకుతున్నారా తొణుకుతున్నారా అని అనుకుంటున్నా, అడగాలి మీరు. కమాన్ బ్రో, ఇప్పుడే స్టార్ట్ చేసాం, అప్పుడే నాకు ఫస్ట్ బాల్ నుంచి యార్కర్లు, బౌన్సర్లు ఇష్టపడతాను శివ. నేను 6 కొడతాను రెడీగా ఉంటాను. నేను ఫస్ట్ డిఫెన్స్ ఆడతాను అనుకుంటారేమో, అవుట్ అయిపోతారు. పిచ్ హిట్టర్ నేను. పిచ్చి ఉంటుంది హిట్టింగ్. మీరు ఈ ఇంటర్వ్యూస్ అంటే లైక్ బిగ్ బాస్ వెళ్ళక ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు మీరు మిమ్మల్ని ఇది తీసేశారు, అంటే ఫుల్ గుండు ఉన్నప్పుడు తీసేశారు. గాగుల్స్ పెట్టుకొని వచ్చేవాళ్ళు కాదు, అంత ఇది మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు గాగుల్స్ ఏమైనా ఎందుకు, కళ్ళు కలకలు ఏమైనా ఉన్నాయా? మీకు ఇన్ఫెక్షన్ అంటుతుందేమో అని, లేకపోతే మీలో నా తేజస్ చూడలేనని చెప్పి కాదు. ఎందుకు బ్రో? బాగుందా? ఇప్పుడు చెప్తా, వాస్తవం చెప్తా. నేను వచ్చినప్పటి నుంచి యాక్చువల్గా నాకు కొన్ని ఫిజికల్ కండిషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైం లేక, మీడియాకి గౌరవించి రెస్పెక్ట్ ఇచ్చి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఇస్తాను, నిద్ర లేకపోయినా కళ్ళు బాగాలేదని చెప్పి పెట్టుకున్నాను. ఫస్ట్ రీజన్ స్టైల్ ఫ్యాక్టర్ తో లాగా కొట్టుకొచ్చేస్తున్నాను. అడిగారు కాబట్టి గాగుల్స్ అడిగిన పాయింట్ కాదు కానీ కింద వచ్చిన కామెంట్స్. అరే నేను కామెంట్స్ అడిగే చెప్పే ప్రతి బ్రదర్కి నేను చెప్పేస్తాను. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ మీరు అడిగింది ఏంటి? నాకు స్పెట్స్ చెప్పా కదా, ఇది నేను చెప్తున్నా. ఇది ఒక మేనరిజం లాగా మీరు చూస్తే, అబ్జర్వ్ చేస్తే క్యారీ చేస్తూ ఉన్నారు కొన్ని రోజుల నుంచి. ప్లస్ ఈ మధ్య కాలంలో గుండ్ అంకుల్ బాడీ షేమింగ్ కాదంట కదా. ఇక నేను బాడీ షేమింగ్ కాదంటే నేను చాలా మాట్లాడగలను శివ, మీకు తెలుసో లేదో. ఇదే హరిత హరీష్ కాకుండా, హృదయ మానవ్ కాకుండా ఒక 10-20 సంవత్సరాల కింద అయితే ఎదుటి బాడీ షేమింగ్ చేసే లోపల నేను మొత్తం సోల్ షేమింగ్ చేసేవాడిని. సోల్ అని తెలుసు కదా, అంతరాత్మ కూడా షేమ్ చేసేవాడు, పప్పి షేమ్ అయిపోయేవాళ్ళు. కానీ దానివల్ల ఒక మనిషి ఎలా ఎఫెక్ట్ అవుతాడు, పర్సనాలిటీ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది, డెవలప్మెంట్ అవ్వకుండా మనిషి లైఫ్ ఎలా స్పాయిల్ అవుతారని నేను ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అని తెలుసుకున్నాను. కాబట్టి ఆ పరిణితి వచ్చింది కాబట్టి ఎవరిని అనట్లేదు. అది నాకు ఒక సెకండ్ పట్టదు శివ. హెయిర్ తీయడానికి 2 సెకండ్లు కదా, ఎదుటి పప్పు షేమ్ చేయడానికి 1 సెకండ్ పడుతుంది కదా. చేయట్లేదు, అందుకే మర్యాద ఇస్తున్నాను నేను. అందుకే మీరు అని కూడా సంబోధించడం కొన్ని సంవత్సరాల నుంచి మొదలు పెట్టాను నేను. ఇప్పుడు మీరు ఈ హుడీ వేసుకోవడానికి రీజన్ మిమ్మల్ని అలా పిలుస్తున్నారు అని, ఆబ్వియస్గా అదొక రీజన్, అదొక వన్ ఆఫ్ ద రీజన్. ఇంకోటి స్టైల్ ఫ్యాక్టర్, ఒక మేనరిజం మెయింటైన్ చేస్తున్నా.
మీరు నమ్ముతారు ఇందాక మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఛానల్లో ఆటోలో నేను వస్తున్నా ఓ పక్క నుంచి ఒక అతను వెళ్తూ కూడా మాస్క్ మ్యాన్ కదా వావ్ వాళ్ళు గుర్తుపెట్టారు థ్యాంక్ యూ అన్న. సో ఒక బాడీలో లుక్ వచ్చేసింది కాబట్టి అదొక రీజన్ కూడా కారణం అది. మీ బిగ్ బాస్ హౌస్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నేనే కెమెరా. మరి బిగ్ బాస్ హౌస్లో నా వాటర్ బాటిల్ హెచ్హెచ్ అని రాసి ఉంటుంది. ఓకే, మీకు మూడు చెప్పానా? వావ్ సూపర్. ఓకే, మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు అని అర్థమవుతుంది మీరు చెప్పిన ఆన్సర్లో. మరి మీకు ఎందుకు బ్రో బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ అందరు మీకు స్టాండ్ తీసుకోవాలి? ప్రియా దగ్గర అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అదే చూసారు శివ, ఇలాంటి దోగ్లా పని ఉంటాం సొసైటీలో ఉంటేనే ప్రాబ్లం. స్టాండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ కోసం తీసుకుంటారా? ఉన్నావా శివ ఒక మాట అడుగుతున్నా, మీరు నార్మల్ గా మాట్లాడతారు, మీతో మంచిగా మాట్లాడతారు కొంతమంది. శివ నేను మిమ్మల్ని అడుగుతున్నా క్వశ్చన్, నేను మీ బెస్ట్ ఫ్రెండ్ కాదు, నేను బయట వెళ్తున్నా, నన్ను ఎవడో వచ్చి పొడిచి వెళ్ళిపోయాడు, మీరు వచ్చి సపోర్ట్ తీసుకుని స్టాండ్ తీసుకుంటే బెస్ట్ ఫ్రెండ్ అయితేనే కాపాడతారా? లేదు అలాగే లేదు, మిమ్మల్ని నేను కాపాడతాను, అది హ్యూమానిటీ. దాన్ని ఏమంటారు? స్టాండ్ అంటారు, దాన్ని అంటారు రైట్ టైం లో స్టాండ్. కొంతమంది హెల్ప్ చేస్తారు, కొంతమంది. సరే ఓకే, నా విషయంలో పొడవడం కాదు, ఎవరో తప్పు చేశాడు, స్టాండ్ తీసుకుంటారా తీసుకోరా? తప్పుంటే తప్పని అది పర్సనాలిటీ, మనిషి యొక్క పర్సనాలిటీ అక్కడే బయటపడుతుంది. నేనేం తెలుసు అదే అన్న మీ పర్సనాలిటీ, నేను అదే చెప్తున్నా. మీరు మంచిగా ఉంటున్నారు, వాళ్ళని నామినేట్ చేస్తున్నారు. మన చెల్లి అయితేనే పక్కన ఎవరైనా కామెంట్ చేస్తే రెస్పాండ్ అవుతాను, మన చెల్లి కాకపోతే రెస్పాండ్ అవ్వను అని అంటాం సార్. అది వాళ్ళ పర్సనాలిటీ బయటపడతాను. నా విషయం ఏం తెలుసా, నా చెల్లి అయినా అవ్వకపోయినా, నా ఫ్రెండ్ అయినా అవ్వకపోయినా, నా శత్రువు అయినా సరే నేను స్టాండ్ తీసుకోవాల్సిన స్టాండ్ తీసుకుంటా. దట్స్ మై క్యారెక్టర్ అండ్ మై పర్సనాలిటీ. అంటే మీలాగా అందరూ ఉండలేరు కదా, అందుకే కదా నేను డిఫరెంట్ అంటున్నాను. మరి మీలా ఉండమంటారు కొంతమందిని. ఎవరు? మీరే. ఒకటి చెప్తున్నా, రైట్ రాంగ్ పక్షం నిలబడాలి. నేను రైట్ ఏదైతే దాని పక్కన నిలబడమని నిల్చుంటారు, వాళ్ళు అలా నిల్చోరు. అందుకే తప్పైపోయింది. కానీ మీరు తప్పు అని నామినేట్ అందుకే చెప్తున్నాను కదా, ఎన్నో సంవత్సరాలు వాళ్ళ సెలబ్రిటీస్ అయ్యి వాళ్ళకి ఎంతో స్టార్డమ్ ఉండి వాళ్ళు సపోర్ట్ చేస్తూ పిఆర్ల వల్ల వచ్చే ఓట్లు, అర్థమైందా, వాళ్ళ లుక్స్ వల్ల. నాకు ఏం పిఆర్ లేదు, ఎటువంటి కొలాబరేషన్ లేదు, ఎవరిని నోటు తెరిచి ఓట్ ఏమని కూడా అడగలేదు. అగ్ని పరీక్షలో ఫార్మాట్ లో ఒక్కసారి అది తప్పదు అనుకున్నప్పుడు అడిగాను తప్ప ఎవరిని అడగల. మా ఫాదర్ కూడా ఓటేయద్దని చెప్పాను. దట్ ఈస్ మై క్యారెక్టర్. బట్ అయినా ఎందుకు ఓటేస్తున్నా తెలుసా, ఇదే క్యారెక్టర్ కాబట్టి నేను స్టాండ్ తీసుకునే విధానం, నేను పాయింట్స్ పెట్టే విధానం, నేను స్ట్రైట్ ఫార్వర్డ్, జెన్యూన్, ప్యూర్ హార్ట్, PURE, పూర్ హార్ట్ కాదు. అర్థం కాదా? సో దిస్ ఇస్ మీ. నేను చెప్తున్నా కదా, కనకర్రాలు గురకరాలు కుప్పటి దొరుకుతాయి, డైమండ్స్ ఆర్ వెరీ రేర్, ప్రెషియస్. సో ఎక్కువ దొరకవు. సో ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అంతే సింపుల్. మీరు అదే ఏదైతే ఈ పాయింట్ అన్నారో, నేను ఓటు వెయ్యండి అని అడగనని ఏదైతే అన్నారో, లైక్ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారా ఓటు అడగకండి జనాలని? ఇంట్లో వాళ్ళంటే క్వశ్చన్ చాలా కరెక్ట్ గా ఉంటే ఎవరైనా వైఫ్ గారు కానీ, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేసే వాళ్ళకి కానీ ఓటు వేయండి అని ఎవరిని జనాలను అడగకండి అని చెప్పి, నేను ఇంట్లోంచి వెళ్ళే వరకు నేను ఎవరిని ఓటేమని అడగల, ఓటేమని అడగద్దని కూడా చెప్పా ఇంట్లోంచి వెళ్ళే వరకు. మరి తర్వాత బయట అది చెప్తున్నా కదే, నేను ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత బయట ఏం జరిగినా నాకు తెలియదు. మరి అది మరి ఓట్ ఫర్ మీ అని పెట్టారు మీ ఇన్స్టా? ఎవరు ఏ డేట్ లో పెట్టే ఉంది ఒకసారి చెక్ చేయండి. ప్రతిసారి ఉన్నాయి. అదే శివ, నేను మెయిన్ హౌస్ లోకి వెళ్ళక ముందు నా ఆధ్వర్యంలో ఉన్నంత సేపు వరకు నేను ఎవరిని ఓటు అడగలేదు. ఈ విషయం వచ్చింది కదా, ఒక విషయం చెప్తా శివ, మోస్ట్ పర్సనల్ విషయం, చాలా మంది తెలియదు. లగేజ్ హ్యాండ్ ఓవర్ చేయమని అన్నారు, మాకు డేట్ ఇచ్చారు ఫస్ట్ న. ఆ టైంకి నేను వెళ్ళిపోయా. మనకి నిమజ్జనం హడావుడు కూడా నడుస్తున్నాయి కదా ఆ టైంలో, వినాయక చవితి. వెళ్తున్నా కారులో నేను, ఆ టైంలో వర్షాల టైం కూడా. వెళ్తున్న టైంలో నాకు మా చుట్టాలైన ఒక ఆయన కాల్ చేశారు. కాల్ చేసి, నాన్న హృదయ మానవ్ హరిత హరీష్ కాకుండా కొంచెం ఇంటి పేరు వాడచ్చు కదా. ఓకే, చుట్టాలు అవుతారు. నేను చిన్నప్పటి నుంచి నాకు ఇంటి పేరు ఏం లేదు, నా క్యారెక్టర్కి నా ఒంటి పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు అంతే. తర్వాత నా లైఫ్ పార్ట్నర్ వచ్చినాక హరిత హరీష్ గారు. అవునా, నేను మనిషిని ఇండియన్ని రెండే నమ్ముతా బలంగా, ఇంకేం నమ్మను నేను స్ట్రాంగ్ గా. అలాంటిది ఈయన సలహా ఇస్తున్నప్పుడు ఆయన సాఫ్ట్ గా స్మార్ట్ గా తర్వాత మాట్లాడదాము నేను వెళ్తున్నానని చెప్పాను. తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు మా ఫాదర్ కాల్ చేస్తే, మా ఫాదర్ నాకు ఇదే ఉచిత సలహా ఇస్తున్నప్పుడు మా ఫాదర్ రిటర్న్ వచ్చేప్పుడు కార్లో ఏమన్నది సార్, 43 సంవత్సరాల నా లైఫ్, ఊహ వచ్చినప్పుడు నుంచి ఎలా బతుకుతున్నా, నువ్వు నన్ను నాకుగా చూసి ఓటు ఎవరన్నా వేస్తానంటే వేయమను, నీకు కొడుకుగా అభిమానం ఉండి నేను ఎవరో తెలిస్తే నీకు ఓటేస్తే ఓటు వేయి, లేదా నువ్వు కూడా ఓటేయద్దు డాడీ, దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వద్దు, ఫోన్ పెట్టేసా. ఇది మా ఫాదర్ జూన్ లో ట్రీట్మెంట్ చేయించుకుని మా ఫాదర్ ని 2 నెలలు తిరిగేలోపు ఇలా మాట్లాడారు. దట్ ఈస్ మీ. ఓకే, అంత నిబద్ధతో ఉంటా. మరి ఓటు వేయమని అడిగిన తర్వాత కూడా మీకు ఓటు వేయకపోవడం కారణం ఏంటి? నేను నచ్చలేదేమో, అర్థం కాలేదేమో జనానికి.
మరి ఆ రోజు రెండిట్లో అగ్ని ఏదో పరీక్షలో నచ్చినప్పుడు ఈ రోజు ఎందుకు నచ్చలేదు? ఏది అగ్ని పరీక్షలో మీరు నచ్చే కదా ఓటేసి పంపించారు, ఈ రోజు ఎందుకు See, నచ్చలేదు? అదే అంటే మెగాస్టార్ అగ్ని అదే పరీక్షలోనే మెగాస్టార్ మీరు మాస్క్ చిరంజీవి అంటే వేసుకుని ఉన్నారు. ఇష్టపడ్డ నేను అదే చెప్తున్నా బ్రదర్. మెగాస్టార్ చిరంజీవి అన్ని మూవీస్ అన్ని అంతే కలెక్షన్స్ రావు కదా, ఉమ్, అవునా? ఉమ్, కొన్నిసార్లు కొన్ని నచ్చితే కొన్ని నచ్చకపోవచ్చు. ఉమ్. సో ఈసారి అంటే మీ హౌస్ లో ఉన్నప్పుడు కొన్ని నచ్చకపోవచ్చు, అదే చెప్పలా ఆ, రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు సినిమా అనేది నిజ జీవితానికి ఆహా, అద్దం పట్టేలాంటిది సినిమా సినిమా. ఇప్పుడు సినిమా యాక్టింగ్ ఓకే. చేస్తారు, యాక్టర్స్ ఉంటారు. అంటే మీరు అగ్ని పరీక్షలు చేసింది యాక్టింగ్, అగ్ని పరీక్షలు ఏముంది, ఇక్కడే ఉంది. బిగ్ బాస్ లో చేసింది అగ్ని యాక్టింగ్. పరీక్షలు అదే అగ్ని పరీక్ష ఎలా ఉంటది, మన 16 అవర్స్ 14 అవర్స్ ఉంటాం మనం, ఇంటికి వెళ్ళిపోతాం వస్తాం మరుసటి రోజు. అగ్ని పరీక్ష కంటిన్యూస్ గా టాస్క్ నడుస్తాయి. ఇక్కడ టాస్క్ తో పాటు మనకు ఒక పర్సనాలిటీ కూడా కనపడుతుంది. 24/7 ఉంటాం మన ఇంట్లో, అవునా? సో మన ఇష్టం ఉన్నా లేకపోయినా మనం తప్పదు, మన ఫ్యామిలీతో మాట్లాడడం, అవునా కదా? అంటే మీ రిఫ్రెష్ అవటానికి ఉండదు. అవును. సో కంటిన్యూస్ గా ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళతో మాట్లాడాలి, బాండింగ్ ఫార్మ్ చేసుకోవాలి, ఏదో ఒకటి జరుగుతుంటే అట్ ద సేమ్ టైం టాస్క్ నడుస్తుంటాయి. అంటే మీ పర్సనాలిటీ జనాలకు నచ్చలేదు అంటారు. మీకు అదే చెప్తున్నా, ఇంకా కంప్లీట్ అవ్వలేదు అది. ఓకేనా? ఇంటర్ప్రిట్ చేసి నా మాటలు నా నోట్లోంచి రాని మాటలు మీ నోట్తో చెప్తున్నారంటే అంటే మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు, బట్ నేను చెప్తున్నాను కదా. సో ఇక్కడ ఏమైందంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వీక్ లోనే వీకెండ్ లో చాలా రాంగ్ నెరేటివ్ సెట్ అయ్యింది. నేను అనని పదాలు నేను అన్నానని, ఓకే నన్ను అన్న పదాలు అసలు మాటలే కాదని, తర్వాత ఒక యాక్షన్ కి రియాక్షన్ కూడా వక్రీకరించి నేను అది కాందని హీనంగా చూస్తారని 4 రకాల ముద్దలు పడినాయి. అగ్ని పరీక్షలో ఎవరు ఎఫెక్ట్ అయినంత ఎఫెక్ట్ అయిన కంటెస్టెంట్ ఎవరన్నా ఉంటే నేనే. కాయలు ఉన్న చెట్టుకి రాళ్ళు దెబ్బలు అంటారు కదా, వైఫ్ బీటర్ అని పోటీ అయింది. అప్పుడు లాస్ట్ టైం మీకు అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చా. నేను వైఫ్ బీటర్ అయితే మా వైఫ్ వచ్చే మాట్లాడారు కదా నేను ప్రెస్ దాంట్లో, ఫస్ట్ పాయింట్. దాన్ని నేను బాస్టర్డ్ అనిపించుకున్నా. ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడే ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో బాస్టర్డ్ అంటే మా మదర్ ఏం చేశారు, ఎవరి గురించి మాట్లాడుకోవాలి మనం, ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సింది. నేను ఎవరికి ఇంటర్వ్యూ అన్నానంటే మీడియా మిత్రులు కొంతమంది, లేదు సార్ మీరు ఎక్కువ ఎఫెక్ట్ అయిన కంటెస్టెంట్స్ మీరు, మీ వాయిస్ వినిపించాలి, మీ ఛానల్లో కూడా మాట్లాడలేదు మీరు, ఎక్కడ మీకు ఆ ధైర్యం ఏంటి అన్నప్పుడు ఓకే, ఎందుకంటే నాకు పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది కానీ అప్పుడే మాట్లాడాను, మీకు కూడా అప్పుడే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, అవునా కాదు? ఆ ఇంటర్వ్యూలో ఎక్కడన్నా మీరు నాకు ఓటేమని అడగడం చూసారా? మీరు కావాలి తీసుకుని చూడండి. నేను డిజర్వింగ్ అనుకుంటే రైట్ అనుకుంటే ఓటేమని చెప్తా తప్ప నేను ఎవరిని అడగను అని చెప్పాను కదా, అదే మాట కట్టుబడి ఉన్నాను కదా, అది అయిపోయింది. దాని తర్వాత ఈసారి 4 ముద్దలు పడ్డాయి బ్రదర్. మన చట్టాలు చెప్తా ఏంటి తెలుసా, 100 మంది దోషులు తప్పించుకున్న పర్లా ఒక నిర్దోషి శిక్ష పడకూడదని, కానీ ఈసారి నిర్దోషికి 4 శిక్షలు ఒకే రోజు పడ్డాయి. అయినా స్టిల్ శిక్ష ఏంటి, ఏది రెడ్ ఫ్లవర్ అని నేను ఎవరిని అనలేదు. ఒకళ్ళు మాట్లాడుకో మీ తర్వాత మీకు తెలుసో లేదో ఒకసారి ఇది కూడా రెడ్ ఫ్లేవర్ ఏ సిచువేషన్ లో అన్నారు ఒకసారి చెప్పండి. అదే చెప్తాను కదా, మీకు కన్స్ట్రక్ట్ గా 2 విషయాలు ఒకదానికి ముడిపడి ఉంటాయి. నేను చూసాను, మీరు ఏం చూసారో ఇంకా క్లియర్ గా లేదు. ప్రియా ఇలా ఇస్తుంది రెడ్ ఫ్లేవర్ ఇస్తానని ఈ మూక అంటది, అప్పుడు మీరు ఏమన్నారు, నార్మల్గా ఏమన్నారు? రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు, ఇస్తానంటున్నారు అది అన్నాను తప్ప నేను ఇమాన్యుయల్ రెడ్ ఫ్లవర్ అనలా. రెడ్ ఫ్లేవర్ ఆయన కరెక్టే ఇది అని అన్నారు. సరే ఓ పని చేద్దామా శివ, ఓ పని చేద్దామా, నేను అది విత్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఇస్తాను. నేను కరెక్ట్ అయితే జస్ట్ నా 10,000 రూపాయలు ఇవ్వండి, మీరు కరెక్ట్ అయితే 1,00,000 రూపాయలు ఇస్తా. నా దగ్గర 10,000 బ్రదర్, నేను 1,00,000 రూపాయలు ఇస్తా అంటున్నా, మీరు 10,000 ఇమ్మంటున్నా. నా దగ్గర లేవు బ్రదర్. బెట్ కాస్తే దమ్ముంటే గట్స్ ఉంటే వెన్నుపోస్తుంటే దమ్ముంటే తినేది ఉప్పు కారం అయితే ఈ ఛాలెంజ్ రెడీ అవ్వాలి. ఆర్ యూ రెడీ ఫర్ దాట్? ఎందుకంటే అక్కడ జరిగినప్పుడు అది నాకు, నేను ఎవరిని కూడా అన్న మనిషిని, మీకు అర్థమైంది పర్సనాలిటీ, నా నోటముట ఈ మాట వచ్చిందా అని చెప్పి నేను సర్ప్రైజ్ అయ్యి ఐ క్విట్ అన్నా. అప్పుడు మొత్తం కాంటెక్స్ట్ తెలియదు, కానీ బయటకు వచ్చిన తర్వాత బ్రదర్, బయటకు వచ్చిన తర్వాత ఆ ఫుటేజ్ ని నేను సేకరించి నాకు సంబంధించిన వాళ్ళు స్లో మోషన్ లో వినిపించారు, క్లియర్ గా నాకు అర్థమైంది కదా. చెప్పండి. యాక్చువల్లీ మీరు బట్ట కాల్చి మొహం మీద వేసేసి వెళ్ళిపోతా అంటే మీరు స్టాండ్ ఉండాలి శివ. బ్రో నేను అదే స్టాండ్ లో ఇంకా మీరు ఇదే అన్నారు ఇందాక స్టార్టింగ్, నేను అతను ఇది అన్నప్పుడు మన వాళ్ళు శివ ఇంకా 40 రోజులు ఫేస్ చేయలేదు అనుకో. బ్రో వినండి, అర్థం కాదు, ముందు దాని గురించి మాట్లాడుకోవాలి కదా. అదే ఛాలెంజ్ మీకు దీని గురించి మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు దీని గురించి మీరు విన్నారు, ప్రియా ఇలా జరిగిందని అన్నారు కదా, దానికి ఓకేనా? ఒక్క నిమిషం, అది కంప్లీట్ అయిపోతే ఒక్క నిమిషం ఉండదు, నేను ఛాలెంజ్ కి రెడీ, ఎందుకంటే నా దగ్గర 10,000 లేవు కాబట్టి. ఓకే క్లారిటీ. అదేం బ్రదర్, అంత శాలరీ తీసుకుంటున్నారు, ఒక బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ ఈ దాంట్లో ఉన్నారు, యూనో యాంకర్ శివ అంటే మంచి రెప్యుటేషన్ ఉంది, 10,000 రూపాయలు ఎంత మీకు జుజీబీ, మీ చెప్పులు కొనుక్కున్నంత అవ్వదు, మీ డ్రెస్ అంత అవ్వదు, స్మార్ట్ వాచ్ చేసుకున్నారు శివ. చిన్న పాయింట్ ఏం శివ, శివ వెనకడిగేటమ్మా, అరే మాట తప్పరు మడం తిప్పరు అనుకున్నా శివ భయపడ్డారు ఏంటి పాపం. సరే ఓకే, ఇది కాదు, ఇది రూల్ అవుట్ అయిపోయిందా? ఇది రూల్ అవుట్ అయిపోయిందా? నెక్స్ట్ పాయింట్ వెళ్దామా? నేను ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు రెడ్ రోజు
రెడ్ రోజ్ కాదు, రెడ్ రెడ్ ఫ్లవర్. ఫ్లవర్ రెడ్ ఫ్లవర్. మీరు నేను ఇందాక ఒక మాట అంటున్నప్పుడు స్టార్టింగ్ మీరు ఒకటి అన్నారు, మనోళ్ళు తెలుగు చదువుకోక ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఏది పడితే అది మాట్లాడుతున్నారు, అతను అంటే అది సింగులరా ఏదో వర్డ్ అని మీరు అన్నారు కదా, ఏకవచనం అని అన్నారు కదా. మరి రెడ్ ఫ్లవర్ అని ఇంగ్లీష్ లో ఎందుకు అన్నారు బ్రో? గులాబీ పువ్వు అనొచ్చు కదా, ఫ్లవర్ అని చెప్పి రోజు పువ్వు అనొచ్చు కదా, వినండి, ఎందుకు రెడ్ ఫ్లవర్ అన్నారు? అక్కడ వేరే మీరేం చదువుకున్నారు? నేను అదే చెప్తున్నా, వేరే వాళ్ళు మాట్లాడిన ప్రస్తావన సంభాషణ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా నేను క్యారీ ఫార్వర్డ్ చేసి ఒక కొరియర్ బాయ్ లాగా డెలివరీ చేసి ప్రియా రెడ్ ఫ్లవర్ అందా? అక్కడ ఎవరు మాట్లాడారో తెలియదు, నేను అదే చెప్తున్నా కదా, అంత ఫుటేజ్ దొరకలా. అక్కడ మాట్లాడుకున్నారు, అక్కడ ఏం జరిగిందో విషయం మొత్తం చెప్తాను మీకు, తెలియదు కదా. ఇప్పుడు కాయిన్ రెండో సైడ్ మొత్తం వినండి. మధ్యాహ్నం ఒక స్కిట్ రన్ అవుతుంది, మేము ఆ ప్లాన్ చేసుకోవాలి సరదాగా, వీళ్ళందరూ స్కిట్ అన్న లైఫ్ లో ఎప్పుడు స్కిట్స్ నేను రోజు యాక్ట్ చేయలేదు. ఏది శ్రీజ నా కూతురు, నేను తండ్రి, మన ఎవరైతే మనీష్ ఉన్నారో మనీష్ మ్యారేజ్ బ్రోకర్, పెళ్లి కొడుకు ఫ్రెండ్ అని చెప్పి పవన్, తర్వాత ప్రియానేమో పెళ్లి కొడుకు తల్లి, ఇలా ఫారెన్ నుంచి వచ్చినట్టు అనుకుని ఒక చక్కగా ఒక స్కిట్ ప్లే అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసుకుని ఏదో జరుగుతుంది. ఇక శ్రీజ గొంతు ఎలా ఉంటుందో తెలుసు కదా, ఆ టోన్. ఇక దాంట్లో నేను మాటగారిని కాబట్టి ఇంప్రూవైజ్ చేసుకుని ఒక స్కిట్ లాగా చేస్తాను. అప్పుడు మేము ఓనర్స్ గా ఉన్నాం, టెనెంట్స్ గా బయట ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్నగా అయినా కొంటి చేష్టలు చేస్తూ రీతు లోపలికి తొంగి లోపలికి చేయటం. ఈ లోపల ఇమాన్యుల్ తర్వాత కొంతమంది ఆ కెమెరా పక్కన ఉన్న గ్లాస్ నుంచి చూసి మాట్లాడటం ఇవన్నీ జరుగుతుంది. చాలా హడావుడి కంగారు ఉంది. ఆ టైంలో ఇమాన్యుల్ ఏం మాట్లాడారో నాకు రిజిస్టర్ అవ్వలేదు, నాకు తెలియదు. ఓకే, అయిపోయింది. తర్వాత ఫుడ్ పెట్టుకున్నారు అందరూ, నేను తినే ఫుడ్ కూడా తినకుండా నేను వదిలేసేసి సాక్రిఫైస్ చేసి వాళ్ళ కోసం ఆ పీసెస్ వదిలేసాను. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేసి ఎవరు ఫుడ్ అక్కడ వదిలేసేసి ఎవరి హౌసెస్ లోకి వెళ్ళిపోమన్నారు. అప్పుడు ఆటోమేటిక్ నచ్చక అర్థమైందా, అది కోపం వచ్చేసింది. ఎందుకంటే ఫుడ్ విషయంలో చాలా ఎమోషనల్ పర్సన్ ఫీల్ చేశారు. అది మీకు మొత్తం అర్థం అవ్వాలి కదా, కాంటెక్స్ట్ అసలు ఏం జరుగుతుందో మీకు అర్థమైపోవాలి కదా. సో ఆ టైంలో ఫుడ్ నోటిగా లాక్కున్నారనే ఉద్దేశంతో నేను స్టాండ్ తీసుకున్నాను, కొంచెం ఎమోషనల్ అయ్యాను, అది అయిపోయింది. దాని తర్వాత ఎమోషనల్ అయ్యా, దాని తర్వాత నేను ఛాలెంజ్ కూడా చేశాను. దాని తర్వాత కొంత టైం ఇచ్చారు బిగ్ బాస్, దాని తర్వాత ఎవరికాల ఫుడ్ అరేంజ్ చేశారు. ఫస్ట్ టైం ఫుడ్ బేస్ చేసిన ఫార్మాట్ నాకు తెలియదు కదా, ఇలా నడుస్తుందని. మాకు లావిష్ లగ్జరీ ఫుడ్ పెట్టారు, వాళ్ళకేమో పాపం నార్మల్ ఫుడ్ ఇది పెట్టారు కదా. నేను వాళ్ళ వైపు ఫేస్ చేసి కూర్చున్నాను. ఫస్ట్ ఆ ఫుటేజ్ దొరికితే కూడా చూడండి, అది చూస్తూ నాకు ఇష్టం లేక ఫోన్లో ఏదో ఫుడ్ తింటున్నారు అని ఒక సాటిస్ఫాక్షన్ తో నేను ఇటు సైడ్ వచ్చి కూర్చున్నా. మరి ఈ డైరెక్షన్ కూర్చున్నప్పుడు వాళ్ళు ఇలా కూర్చుని ఉన్నారు. ఓకే, ఇలా ఉంది పొజిషన్. కూర్చుని ఉన్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను అసలు చాలా సైలెంట్గా ఉన్నా, మీరు కావాలని చెక్ చేసుకోండి, నేను ఎంతైనా సరే చాలా సైలెంట్గా ఉన్నా. వీళ్ళు మాట అనుకుని దేవర్ పుల్లింగ్ దేర్ లెగ్స్. ఏమనని, మా సాంబార్ చాలా బాగుంది, మా ఆలు కర్రీ బాగుందని వీళ్ళు అంటున్నారు. వీళ్ళేమో అరే మా దగ్గర బ్రౌనీ వచ్చింది చాలా బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్పి ఒకళ్ళు ఆట పట్టించుకుంటున్నారు. ఆ ప్రాసెస్ లో సరదాగా జోవెల్ గా మాటలు జరుగుతున్నాయి, అటు ఇటు మాటలు వెళ్తున్నాయి. ఆ ప్రాసెస్ లో ఎవరన్నారు ఏదో ఫ్లవర్స్, మన ఇమాన్యుల్ బ్రదర్, నాకు ఎగ్జాక్ట్ గుర్తుంది ఫ్రాంక్ అది ఆ కాంటెక్స్ట్, ఇమాన్యుల్ బ్రదర్ ఫ్లవర్ ఆడటం ఏదో, ఇక్కడ ఎవరో దాని ముందు రెడ్ ఫ్లవర్ అని ఏదో మామూలుగా మాట్లాడితే అక్కడ ఫ్లవర్స్ కలర్స్ ఉన్నాయి, యాక్చువల్గా వాళ్ళు రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు. ఈ కాంటెక్స్ట్ ని యాజ్ ఇట్ ఈస్ నేను ట్రాన్స్లేట్ చేశాను. ఆ బిట్ వరకు మా వాళ్ళు తీశారు, దాన్ని ప్రొక్యూర్ చేశారు, నా నుంచి ఏం వచ్చింది. ఎందుకంటే ఆ రోజు హోస్ట్ గా చూపించినప్పుడు నేను అసలు నా నోటెంబర్, ఎందుకంటే నేను ఇంటెన్షన్ గా ఉంటే యాక్సిడెంటల్ గా ఉంటే ఎక్కడ చోట రిజిస్టర్ ఉంటుంది ఫ్రేమ్ లో, లేదు ఇది నా నోటెంబర్ వచ్చింది, నేనే అన్నానా, ఐ గివ్ అప్ అని చెప్పాను, ఐ స్టిక్ టు మై స్టాండ్. ఆ దాని ముందు మధ్యాహ్నం తను గుండంకులు అన్న విషయం నాకు తెలియదు. ఈ రెడ్ ఫ్లవర్ కాంటెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ నార్మల్ గా గుండంకులు అని అంటే అసలు రెడ్ ఫ్లవర్ అసలు ఎవరికి రిజిస్టర్ అవ్వాలో గుర్తులేదు. అక్కడ గుండంకులు అనగానే అప్పుడు నాకు రిజిస్టర్ అయింది కాబట్టి నేను సీరియస్ అయ్యాను. వెంటనే ఇమాన్యుల్ బ్రదర్ వచ్చేసి అన్న సారీ అన్న, నా ఉద్దేశం అది కాదంటే, సరే ఓకే అలా మాట్లాడద్దని చెప్పాను. అయిపోయిన ఒక 5 minutes 10 minutes తర్వాత వెంటనే బిగ్ బాస్ ఏం చేశారంటే అక్కడ అంతా కూడా వచ్చి మార్నింగ్ అంతా చేసి పడేసేసారు కదా, అంతా ఈ మెరుపులు ఏదైతే ఉన్నాయో వాట్ యూ కాల్ గ్రాఫిటీ కదా, ఏదైతే ఉందో పడేసేసారో క్లీనింగ్ చేసేసరికి ఎంత ఏం పడుతుంది. నేను అప్పుడు హౌస్ క్లీనింగ్ మానిటర్, నా దగ్గర వర్క్ చేస్తుంది ఇమాన్యుల్, ఓకే టెనెంట్ గా వచ్చి వర్క్ చేయాలి కాబట్టి. అప్పుడు ఇమాన్యుల్ ఏమన్నారంటే, బ్రదర్ కొంచెం కొంచెం చూసి చెప్పండి, ఇంత టైం తొందరగా అవ్వదు, చాలా ఉందని అన్నప్పుడు ఇమాన్యుల్ అన్నాను, బ్రదర్ ఇందాక మీరు మాట్లాడిపోయి చూసి మాట్లాడాల్సింది అని అన్నా. దానికి అప్పుడు వెంటనే దాన్ని సారీ చెప్పింది దాన్ని కూడా మీన్ చేయకుండా ఆర్గ్యుమెంట్ మీద ఓవరాల్ గా మా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది, అక్కడతో అయిపోయింది ఆ విషయం. దాన్ని ఫర్దర్ డ్రాగ్ ఆన్ చేసుకోవాలి. వీకెండ్ వచ్చిన తర్వాత ఈ లోపల ఏమైంది, నైట్ నాకు మనీష్ చెప్పారు, సార్ మీరు ఇప్పుడు ఇంత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు, తన మధ్యాహ్నమే మాట్లాడారు కదా మాట అన్నారు అన్నప్పుడు ఇమాన్యుల్ కూడా నేను మధ్యాహ్నం మాట్లాడి అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటే, నువ్వు మధ్యాహ్నమే మాట్లాడావా, మీరు మధ్యాహ్నమే మాట్లాడారా, ఎంత ధైర్యంగా చెప్తున్నారా విషయం, ఆ చనువు ఉందా మీకు, ఆ ఫ్రీడమ్ ఇచ్చానా, ఇవ్వలే కదా. ఎవరినైనా ఇక్కడ పెట్టుకుంటే ట్రై చేస్తా, ఇక్కడికి ఎక్కించను శివ, చాలా సింపుల్ చెప్తున్నా. అది మా ఫాదర్ కూడా మాట్లాడారు, చాలా సింపుల్ చెప్తున్నా కదా, దట్ ఈస్ మై పర్సనాలిటీ అంతే. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా చాలా బాగా నచ్చితే ఇక్కడ వరకే ఉంచుతా, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది చెప్తున్నా కదా, ఎవరైనా గుండెలో పెట్టుకుంటా, గుండె మీద ఎక్కించి డాన్స్ చేయించుకోను. మరి మీరు గుండు అనుకున్నారు, గుండె మీద కంటే
ఇది మాట్లాడే డైలాగ్ అంటే మీద ఎత్తి మీదకి ఎక్కి డాన్స్ చేయనివ్వను మీకు మీరు గుండె అనుకున్నారు బ్రదర్. గుండె మీద ఎక్కించుకున్నారు గుండుకి తల మీద అంటారు గుండె అని అనుకోరు మోకాలికి బోడి గుండుకి ముడి పెట్టద్దు అన్నప్పుడు ఆటోమేటిక్ గుండు అన్నారని చెప్పి తీసుకోవద్దు. అది సామెతలో వాడే పదాలు కదా, ఆ సామెతలో పదాలు కాబట్టి బాడీ షేమింగ్ అనే పదం ఏంటంటే వైఫ్ గారు చెప్పండి. ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అన్నారు, మా హరీష్ గారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఉంటదండి, సార్ మంచి జోయల్ గా ఉండే పర్సన్ అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంత జోయల్ గా ఉండే పర్సన్ బిగ్ బాస్ హౌస్ లోనే ఎవరో ఏదో గుండంకులు అని కానీ లేకపోతే ఏదో అంటే నెక్స్ట్ నేను ఒక పదం జోయల్ గా అనొచ్చు. శివ ఒకటే మాట్లాడుతాను. బిగ్ బాస్ లో మీకు రూల్స్ తెలుసు కదా, కాంట్రాక్ట్ ఏమిటో తెలుసు కదా, మనిషి రంగు, అవతారం, ఓకే, క్యాస్ట్, రిలీజియన్, నేషనాలిటీ విషయం మీద ఇటువంటి కామెంట్స్, డెరిగేటరీ స్టేట్మెంట్స్ పాస్ చేయకూడదు. లోపల కూడా ఉంటది రూల్స్ బుక్ లో, అది సొసైటీలో కూడా ఉంటుంది. అవును కదా, అవును, కొంత మెయింటైన్ చేసుకోవాలి కదా. నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందంటే ఒకళ్ళు నాన్ సెన్స్ మాట్లాడినప్పుడు నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ గా మెయింటైన్ చేయను. అర్థమైందా? నవ్వుతా, నవ్వులు పాలవటానికి మాత్రం రెడీగా ఉండను. అదేవిధంగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అట్మోస్ట్ టాప్ ప్రయారిటీలో పెట్టుకుంటాను నేను. అది మీరు కాదు, దేవుడు వచ్చినా, మా ఫాదర్ వచ్చినా, హరిత వచ్చినా అదే మెయింటైన్ చేస్తాడు. ఇలాంటి విషయాల్లోనే పట్టించుకొని మిగతా విషయాల్లో నవ్వులు పాలయ్యారు. ఏ విషయం నవ్వులు పాలయ్యారు? ఇప్పుడు బయటకు వచ్చిందంటే నవ్వులు పాలవడం. ఎట్లా నవ్వులు పాలవుతారు? నవ్వులు పాలవకపోతే మీకు అంటే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వ ముందు మరి కాదు చెప్తున్నా, జనం అదే జనం చెప్తున్నారు, అన్నా మీరు లాస్ట్ లో లేరు, అన్నా మీరు లాస్ట్ లో లేరు, లాస్ట్ లో శ్రీజాను దమ్ముంటే మాట్లాడికి సమాధానం కూడా వినే కెపాసిటీ ఉండాలి. శివ ఇంటరప్ట్ చేస్తే మొదలు పెడితే మీకన్నా నేను బాగా ఇంటరప్ట్ చేయగలను. అర్థం కాదా? ఇఫ్ యూ మేక్ నాయిస్, ఇఫ్ యూ షౌట్, ఐ విల్ రోర్. అర్థం కాలా? ఈ డైలాగ్ కాదు, వాస్తవం చెప్తాను. ఈ డైలాగ్ నా నుంచి వచ్చిన డైలాగే. ఇంకో భాష చెప్తా, నాకన్నా లోయెస్ట్ లో దివ్యాను శ్రీజ ఉన్నారని చెప్పి అన్నారు. ఏ రీజన్ కి ఫార్మాట్ లో ఎందుకు పంపించేశారో, బయటకు వచ్చేస్తే నవ్వులు పాలు అయిపోయాము, బయటకు వచ్చేస్తే జీవితం అయిపోయిందని ఉండదు. నేను అర్థం అయ్యానో లేకపోతే అపార్థం చేసుకున్నారో జనం, లేకపోతే షో ఫార్మాట్ వల్ల అరే నిజంగా మనిషి షోకి కాంట్రిబ్యూట్ చేయట్లేదు, లేకపోతే ఎమోషనల్ గా సైకలాజికల్ గా పాపం ఫ్యామిలీ మిస్ అవుతున్నారు, లేకపోతే ఆయనకి ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చే ఫిజికల్ టాస్క్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎఫెక్ట్ అవుతారనే ఉద్దేశంతో, ఏదో ఉద్దేశంతో ఎవరు పంపించారో లేకపోతే జనం పంపించారో మనకు తెలియదు. ఎవరికి తెలియదు కదా శివ, అవునా? మీ మనసాక్షి తెలుసు కదా. ఇప్పుడు మీరు చెప్పలేకపోవచ్చు ఆన్ కెమెరాలో ఏం జరిగిందో తెలియదు. సో బయటకు వచ్చేస్తే జీవితం అయిపోయినట్టు కాదు, అవునా? ఇంకా ఏదో రాసి పెట్టి ఇంటికి వచ్చినంత మాత్రం జీవితం అయిపోయింది. మరి నవ్వులు ఎలా అయిపోతాను శివ? నేను అలాగే అమ్మలే. ఒక హీరో సినిమా, ఒక ఇదే క్వశ్చన్ అడుగుతా, శివ ఒకటే క్వశ్చన్ అడుగుతా. శివ కాంటెక్స్ట్ రాంగ్ కాంటెక్స్ట్, నేను ఉదాహరణ చెప్తా. శివ ఒకటే క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మీరు అభిమానించే హీరో సినిమా, ప్రతి సినిమా హిట్ అవ్వకపోవచ్చు. ఒక సినిమా హిట్ అవ్వలేదంటే ఆ హీరో నవ్వులు పాలు అయిపోయినట్టేనా, జీవితం అయిపోయినట్టేనా? ఆ సినిమాకి అయినట్టు. సినిమా కదా, ఆ మనిషికి కాదు కదా, ఆ మనిషికి కాదు కదా, ఆ మనిషిని అంటారు కదా, అంటే మనిషి నవ్వులు పాలైనట ఆ మనిషినే కదా అనేది. అవునా? మరి అలాంటప్పుడు సోషల్ మీడియాలో సెన్సిబుల్ మాట్లాడతారు, మీరు కామన్ సెన్స్ తో మాట్లాడుతున్నారు. మీరు ఏదో నోటికి ఏది పడితే ఏదో వస్తే అది మాట్లాడతారు. ఇప్పుడు నాకు అర్థమైంది. నోటికి ఏది వస్తే శివ బ్రదర్, ఈ సమాజంలో జరుగుతున్న దాని గురించి మాట్లాడుతున్నాను నేను. మీరు అదే అంట, అలాంటి సమాజం లోకల్ కాకులు అంటాను కదా. అవును, లోకల్ కాకులని సామెత కూడా ఉంది కదా. మాట్లాడారు 1,00,000 మాట్లాడతారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయట ఇప్పుడు నేను మాట్లాడతా, పిఆర్లు పెట్టుకుని ఓకే నన్ను నెగిటివ్ చేస్తూ చాలా కామెంట్స్ పాస్ చేస్తూ ట్రోల్ చేసే వాళ్ళు ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. కానీ నాకు ఫామ్ అయిన 100 మంది లేకపోతే ఇప్పుడు 47 ఫాలోవర్స్ ఉన్నారు. ఇవాళ రోజు ఆల్మోస్ట్ 13,000 మంది ఫాలోవర్స్ అయ్యారు. ప్రతి ఒక్కరు కామెంట్స్ నాకు హరిత చూపించారు. వచ్చిన తర్వాత నేను కూడా చూసా, నాకు ఒక్కరు కూడా పిఆర్ లేరు. మైసూర్ నుంచి ఎవరో ఒక అతను ఇలా జరుగుతుందని చెప్పి ఒక కుర్రోడు, నాకన్నా చాలా చిన్న కుర్రోడు, ఫోన్ లో హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాం కదా, అక్క అన్నయ్య విషయంలో చాలా తప్పు జరుగుతుంది, మీరు ఎందుకు యాక్టివ్ గా లేరు, పోస్టులు పెట్టట్లేదని తనంతటా ఆర్గానిక్ గా నేను చేస్తా అంటే హరిత చాలా బాధల్లో ఉండి కూడా వద్దని చెప్పి నమ్మకపోయినా సరే ఒక అవకాశం ఇద్దామనంటే తన ఆర్గానిక్ గా పెట్టిన పోస్టులే మా ఛానల్లో మీరు చూసేవి. హరిత పెట్టింది కాదు, వాళ్ళు చేసింది. ఇలా జెన్యూన్ గా వచ్చిన 100 మందో 1000 మందో 12,000 మంది నన్ను ఇష్టపడి చేశారు. చాలు శివ, ఫేక్ గా నటించేసి నన్ను చాలా మంది పిఆర్ అప్రోచ్ అయ్యారు. ఎవరిని ఓటు అడగల, చాలా నిఖార్సైన నిజాయితీ మనిషిలా ఉన్నాను. నాకు 12,000 మంది వచ్చినా 1,200 మంది వచ్చినా 12 మంది వచ్చినా కూడా చాలు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ హౌస్ నుంచి బయటకు వచ్చేసా శివ, నేను గర్వంగా ఏం చెప్పుకుంటా తెలుసా, ఆ హౌస్ నుంచి బయటకు వచ్చా, మా హౌస్ లోకి వెళ్ళాను, నన్ను అభిమానించే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళా, వాళ్ళ గుండెల్లోకి వెళ్ళాను. చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. ట్రోఫీ ట్రోఫీ గెలవటం పరమావధి కాదు శివ, అర్థం కాలా? సో నవ్వులు పాలు అవలా, నవ్వులు పాలు అవ్వకుండా నన్ను అపార్థం చేసుకున్న వాళ్ళు నవ్వారేమో,
నవ్వుల స- పాలు అయ్యేలా చేశారు ఎవరు చేశారు? వేరే పిఆర్లు ఎవరు చేశారు? వేరే పిఆర్లు ఎవరు అది అంటే మీరు తెలియకుండా అదే అంటున్నారు. తెలియకుండా నేను ఎలిగేషన్ వేయలేను కదా. ఓకే. ఒపీనియన్ క్రియేట్ చేసుకుంటాను, జడ్జిమెంట్ నేను చెప్పలేను కదా. ఉమ్, ఉమ్, అది జనం చెప్పేది, నన్ను అభిమానించే వాళ్ళు చెప్పేది, ఉమ్. ఇలా అన్న ఇలా జరిగింది, అన్న ఇలా జరిగింది అని చెప్పి ఉమ్. చెప్పటం నా వెనుక. ఎందుకు నేను నిన్న మొన్నగా వచ్చేసింది, ఉమ్, ఉమ్. అది జస్ట్ జరిగింది, అది అంతే సింపుల్. నవ్వుల పాలు ఎవరు శివ? ఓకే. నవ్వుల పాలు ఎవరు అవుతారు తెలుసా? ఓకే. తప్పు చేసిన వాళ్ళు నవ్వుల పాలు అవుతారు. ఓకే. అదేనా, ఇంట్లోంచి బయటకు వచ్చేస్తే ఫెయిల్యూర్ కాదు లైఫ్ లో, ఉమ్. సింపుల్. తనూజకి స్టార్టింగ్ ఫస్ట్ వీక్ నామినేషన్లో తనూజతో మీరు ఒక మాట అంటారు, ఇది గ్రూపు నామినేషన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నేనేంటో చూపించలేకపోతున్నాను, నెక్స్ట్ టైం నామినేషన్ సింగిల్గా సోలో ఉన్నప్పుడు అప్పుడు చూడండి భలే ఉంటుంది అని చెప్పి ముందు ఫస్ట్ వీకే మీరు చెప్పేశారు. అంటే ఏంటి మీరు ముందే అనేసుకున్నారా, నేను ఇలా సోలోగా వచ్చినప్పుడు నేను ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి? అరే మొన్న వీక్ కుదరలా, కుదిరితే టాస్క్ రూపంలో వచ్చి నామినేషన్స్ పడ్డాయి. నాకు సోలోగా ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా ఫేస్ టు ఫేస్ నామినేషన్ వచ్చినప్పుడు నా పాయింట్స్ చాలా కరెక్ట్ గా ఉంటాయి. అర్థం కాల. తనుజ గారితో ఓకే, ఇప్పుడు తర్వాత నాకు లాస్ట్ లో వచ్చేప్పుడు తనుజ గారు షీ స్టార్టెడ్ లైకింగ్ మీ, మాకు కూడా ఒక చిన్న ఆర్గానిక్ గా మంచి టర్మ్స్ స్టార్ట్ అయినాయి. ఓకే, తనుజ గారు మోర్ లెస్ నేను చెప్పినట్టు కొంత నాలాగానే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానీ ఓర్పు సహనాలు కానీ షార్ట్ టెంపర్ లక్షణాలు ఏది ఉన్నాయో, జస్ట్ ఒక రైస్ విషయంలో మా ఇద్దరిలో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆమె నామినేషన్ చేసిన ఇంకో విషయం చెప్పాలి, ఆ ఫస్ట్ నామినేషన్స్ ఎలా జరిగినాయి అంటే టాస్క్ రూపంలో జరిగినాయి. టెనెన్స్ కూర్చోబెట్టారు, సారీ ఓనర్స్ కూర్చోబెట్టారు. ఇప్పుడు మేము అప్పుడు ఓనర్స్ కదా, సారీ ఇప్పుడు టెనెన్స్ అయిపోయారు, అది మైండ్ లో ఉండిపోయింది రీసెంట్ ది. ఓనర్స్ గా మమ్మల్ని కూర్చోబెట్టి కామనర్స్ ని సెలబ్రేషన్ టెనెన్స్ గా పెట్టారు కాబట్టి వాళ్ళకి ఒక టాస్క్ పెట్టారు. దాంట్లో రీతి కూడా ఇంజూరీ అయ్యారు, మీరు చూసారు మీకు టెలికాస్ట్ ఏందో తెలియదు. ఆ కింద నుంచి వెళ్ళాలి, ఫాస్ట్ గా వెళ్ళి ఎవరైతే ముందు ఫాస్ట్ వెళ్ళి బజర్ కొడతారు వాళ్ళు కదా, ఆ టాస్క్ లో భాగంగా వాళ్ళ వరకు చాలా వరకు నామినేట్ అయిపోయారు. తనుజ గారు నేను పెట్టినప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు, అదే చెప్తాను, తనుజ గారు ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు అడగండి అని చెప్పి మా టీమ్ ని అడ్రస్ చేసినప్పుడు అప్పుడు గ్రూప్ అంతా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడాల్సి వచ్చింది. అప్పుడు ఆమె ఫుడ్ విషయంలో ఆమె చూపించిన టాంట్రమ్స్ కానీ ఆమె బిహేవియర్, అంటే ఫుడ్ పెట్టే విషయంలో వండే విషయంలో వాళ్ళు చేసింది నచ్చలేదని చెప్పి నేను కాంటాక్ట్. అప్పుడు నేను ఒకవేళ మాట్లాడుంటే ఇలా కాదు, ఇండివిజువల్ నామినేషన్ వచ్చేప్పుడు నేను ఆన్ ఫేస్ రైట్ గా నేను చెప్తాను. ఇప్పుడు మీ గ్రూప్ అంతా మీద పడిపోతుంది, గ్రూప్ ని ఇన్వాల్వ్ చేసిన ఆవిడే కాబట్టి ఫుటేజ్ తీసుకోండి, మళ్ళీ గ్రూప్ అంతా మా మీద పడిపోతున్నారు అనేది కూడా ఆవిడే. అలా కుదురుతుంది. మీరు గ్రూప్ ఇన్వాల్వ్ చేయకుండా ఎవరు మిమ్మల్ని నామినేట్ చేస్తున్నారు వాళ్ళది మీరు కన్ఫైన్ అయ్యి మాట్లాడుంటే సరిపోయేది. సో ఆ కాంటెక్స్ట్ లో నాకు అన్నానో లేదో నాకు నిజంగా గుర్తులేదు, ఒకవేళ అనుంటే ఆ కాంటెక్స్ట్ లో అని ఉంటాను అంతే సింపుల్. నామినేషన్ సింగిల్ గా వచ్చినప్పుడు అప్పుడు నేను మీకు చెప్తానని. ఓకే.